చంద్రశేఖర్ ఒక వ్యాపారవేత్త. ఉమ్మడి కుటుంబంతో అందరికీ ఆదర్శంగా ఉంటారు. పార్వతమ్మ, చంద్రశేఖర్‌లకు పిల్లలు ఉన్నా సరే రంగా అనే అబ్బాయిని దత్తత తీసుకొని చాలా ప్రేమగా చూసుకుంటుంటారు. రంగా కొంచెం అమాయకుడు. పార్వతమ్మ, చంద్రశేఖర్‌లకు రంగా అంటే చాలా ఇష్టం. రంగాకి కూడా అంతే. వాళ్ళంటే ప్రేమ, గౌరవం, అభిమానం. రంగాకి బుద్ధిబలం లేకపోయినా కండబలం బాగా ఉంటుంది. ఇంకా ఆ దంపతులు రంగాకి, లక్ష్మికి పెళ్లి చేస్తారు. అనుకోకుండా షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు పోయి ఆస్తి మొత్తాన్ని కోల్పోతాడు చంద్రశేఖర్. ఆస్తి పోవడంతో ఇంట్లో కొడుకులు, కోడళ్ళు సహాయం చెయ్యరు. గౌరవం కూడా ఇవ్వకుండా రంగాని, లక్ష్మిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. రంగా తన కాళ్ల మీద తాను నిలబడి భార్యను పోషించాలి అన్న ఉద్దేశంతో ఇంటి నుండి పంపించేస్తాడు చంద్రశేఖర్. ఇంకా ఆస్తి పోవడంతో చంద్రశేఖర్ కూతురు గీత పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఆ బాధతోనే చంద్రశేఖర్ కూడా చనిపోతాడు. అలా బయటకు వెళ్ళిన రంగా కష్టపడి భార్యను ఎలా చూసుకుంటాడు, ఆరోగ్యం బాలేని పార్వతమ్మను ఎలా బాగు చేసి మళ్ళీ కుటుంబం అంతా ఒక్కటయ్యి గీత పెళ్లి రఘుతోనే ఎలా చేశారు అన్నదానితో కథ సమాప్తం అవుతుంది. ఇంకా రంగాగా అమాయకంగా నటిస్తూ ఒక మంచి బాడీ లాంగ్వేజ్‌తో మధ్య మధ్యలో ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఎమోషనల్ సీన్స్‌లో మనకు కంట్లో నీళ్ళొచ్చేలా చేస్తారు ఎన్టీఆర్ గారు. ఎస్వీఆర్ గారి యాక్టింగ్ చాలా బాగా ఉంటుంది. ఆస్తి ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉంటారో, అది కోల్పోయాక కూడా కుటుంబాన్ని అలాగే చూసుకుంటూ ఉంటారు. ఎన్నో సున్నితమైన సన్నివేశాల్లో చాలా బాగా నటించారాయన. ఇంటి నుండి బయటకు వచ్చే సీన్ అస్సలు మిస్ కాకండి. ఆ సీన్‌లో డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఖచ్చితంగా కంట్లో నీళ్ళొస్తాయి. అంత బాగా నటించారు అందరూ. ఇంకా పాటల విషయానికి వస్తే అన్ని పాటలు బావుంటాయి. ఎస్పెషల్లీ 'అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి' సాంగ్‌లో లిరిక్స్, ఎన్టీఆర్, సావిత్రి గారి ఎక్స్‌ప్రెషన్స్ ఎంతో బాగున్నాయి. 'చదువురాని వాడవని దిగులు చెందకు' అనే సాగిపోయే పాటలో కూడా లిరిక్స్ చాలా బావుంటాయి. ఆ పాటలోనూ ఎన్టీఆర్ గారి, సావిత్రి గారి నటన చాలా బాగుంటుంది. చదువు లేకపోయినా మనం కష్టపడితే దేన్నైనా సాధించవచ్చు అని తెలిపే లిరిక్స్ అవి. ఆ పాటను కూడా ఎవరు మిస్ కాకండి. ఇంకా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో నేర్చుకుంటామని నాకనిపిస్తూ ఉంది. కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, చదువు ఉన్నా లేకపోయినా కష్టపడి ఎలా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలవాలో తెలుపుతుంది ఈ చిత్రం మనకు. వీలైతే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఇలాంటి చిత్రాలను చూడండి. ఇలాంటి మరెన్నో సినిమా విశేషాల కోసం మీ సజెషన్స్‌ని కామెంట్స్ రూపంలో చెప్పండి. మరో చక్కటి సినిమా విశేషాలతో మరో ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ రేడియో ట్యూబ్.